వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్లు పదవులు అనుభవించారు, ఎదురులేని దర్జా ప్రదర్శించారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు అందరూ జిల్లాలో గిర్రున తిరుగుతూ బిజీగా కనిపించేవారు. సీన్ కట్ చేస్తే పవర్ కట్ అయిన ఫ్యాన్లా అయిపోయింది ఆ జిల్లా నేతల పరిస్థితి. క్యాడర్కు నేతల దర్శనమే మహాభాగ్యమైంది. పోనీ పార్టీ ఆఫీస్కు వెళ్దామంటే అది కూడా ఎత్తేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎదురీతపై లోకల్ గాసిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైలెంట్ మోడ్లో శ్రీకాకుళం వైసీపీ నేతలు. పార్టీ ఆఫీసును కూడా ఎత్తేసిన జిల్లా పెద్దలు. దిక్కుతోచని స్థితిలో వైసీపీ క్యాడర్. ఏపీలో సిక్కోలు రాజకీయం ఎప్పుడూ హాట్ గా ఉంటుంది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా శ్రీకాకుళం జిల్లా నుంచి కీలక నేతలు కనిపిస్తూ ఉంటారు. కానీ 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. జిల్లా వైసీపీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వైసీపీ నేతల దర్శనమే భాగ్యమైపోయింది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు సిక్కోలు ప్రజలు. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 8 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. గెలిచిన నేతల్లో ధర్మాన సోదరులు సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం కీలక పదవులను దక్కించుకున్నారు. దీంతో జిల్లా కేంద్రం ఎప్పుడు చూసినా హడావిడిగా కనిపించేది. జిల్లా పార్టీ ఆఫీస్ అయితే 3 ప్రెస్ మీట్లు, 6 రివ్యూ మీటింగులతో ఆ కళే వేరు అన్నట్లుగా ఉండేది. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో పవర్ కట్ అయింది. వైసీపీ వైభవం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. ఈసారి 10 స్థానాల్లో ఓటమిని మూటగట్టుకుంది. కీలక నేతలంతా ఇంటి బాట పట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అధికారం పోయింది, పదవులు లేవు. ఇక అప్పట్నుంచి జిల్లా కేంద్రం వైపు కన్నెత్తి చూసే నాయకులే లేరు. జిల్లా నాయకులు ముఖం చాటేయడంతో పార్టీ ఆఫీసును కూడా ఎత్తేశారు. మొదట బోర్డు తొలగిస్తే ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీసును నేలమట్టం చేశారు యజమానులు. అసలే వైసీపీ నేతల దర్శనం లేక క్యాడర్ ఇబ్బంది పడుతోంది. ఇటు పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని వైసీపీ క్యాడర్ మాట్లాడుకుంటోంది. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు రిటైర్మెంట్ మూడ్లో ఉన్నారు అనేది ఆయన సైడ్ నుంచి వినిపిస్తున్న టాక్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పొలిటికల్ కెరియర్ ను నిర్మించే పనిలో పడ్డారు అనేది లోకల్ లీడర్స్ లో జరుగుతున్న చర్చ. మరోవైపు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా తన సొంత నియోజకవర్గం నరసన్నపేటను వీడి బయటకు రావడం లేదు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీసు లేదనే సాకుతో జిల్లా కేంద్రం వైపు కూడా రావడం లేదనే ఆందోళన క్యాడర్లో వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కీలక కార్యక్రమాలకు సైతం సీనియర్ నేతలు డుమ్మా కొడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకరిద్దరు నేతలు వచ్చినా రోడ్డు మీదే కార్యక్రమాలు చేసి వెళ్లిపోతున్నారు. జగన్ జన్మదిన వేడుకలు సైతం తూతూ మంత్రంగానే కానిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆఫీసుకు సైతం నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కార్యాలయం ఇప్పుడు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు. వైసీపీ శ్రేణుల కోసమైనా తాత్కాలికంగా ఓ ఆఫీస్ ఏర్పాటు చేయాలని క్యాడర్ కోరుకుంటుంది.